హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే రైతు భరోసా అనేది ఆల్రెడీ ప్రభుత్వం డేట్ అనేసి అనౌన్స్మెంట్ చేసింది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కొత్త అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది దాదాపు ప్రభుత్వం 3 నెలల వరకు అయితే వాయిదాల రూపంలో వేసింది. ఎట్టకేలకు రైతు భరోసా అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక రైతులకు డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొత్త మార్పులు ఏంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఏదైతే ఉందో ముఖ్యంగా బడ్జెట్లో భాగంగా రైతులకు ఎలాంటి కొత్త పథకాలు ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి, కీలక అప్డేట్స్ ఎవరికి ఇస్తున్నారు, ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ అయితే ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అయితే మనకు ఇవ్వడం జరిగింది. 1 ఎకరం 2 ఎకరాలు ఇలా పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది. దాదాపు 1.5 కోటి ఎకరాల వరకు అయితే అందజేస్తారు. గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రెప్పలు రేషడం వెంచలు పనికిరాని భూములు పొడవబడ్డ భూములు ఇటువంటి అన్నింటినీ తొలగించారు కదా. ఇప్పుడు ప్రస్తుతం అటువంటి వారికి అయితే ఇవ్వడం అయితే లేదు. అయితే ఇప్పుడు గతంలో దాదాపు 9 రోజుల్లోనే షార్ట్ పీరియడ్లో రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు రైతుల ఖాతాల్లో. అసలు ఏం చెప్పినారు ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో విప్లవాత్మక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ముఖ్యంగా రైతులకు ఆర్థిక స్వలంబన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈ సంవత్సరంలో 3,24,234 కోట్లు అయితే ఈ రకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరా సౌర గిరిజన రైతులకు సంబంధించి అంటే రైతులను ఉద్దేశించి రైతుల సంక్షేమాని కోసం ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి పొందుతారనమాట. ఇక సబ్సిడీ 100% ఫ్రీగా అయితే అందిస్తారు. సోలార్ పంపు సెట్లను ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట. కరెంట్ ఉన్నా లేకపోయినా పంపు సెట్లు ఈజీగా మనం వాడుకోవడానికి. పొడుముల అటవీ ఉత్పత్తులను తోటలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఒక బడ్జెట్ అనేది భారీగా నిధులు కేటాయించిందనమాట. రైతుల సంక్షేమం పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం వ్యవసాయ సాగు నీటి రంగాల బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్టు చెప్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులో దాదాపు 22,600 కోట్లు, వ్యవసాయ రంగానికి 23,178 కోట్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అయితే మేలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇక రైతు భరోసా కూడా కేటాయించడం అయితే జరిగిందనమాట నిధులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. కొత్త విధానం ఈసారి కొత్త పద్ధతిలో నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మార్పుల వల్ల ముఖ్యంగా ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా పెద్ద లాభం చేకూరుతుందన్నమాట. కొత్త విధానం ఏంటని చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎకరం వారీగా విడుదల చేస్తూ వస్తుంది. చిన్న రైతులకు అంటే ఎవరికైతే తక్కువ భూమి ఉందో వారికి ఫస్ట్ మాత్రమే పైసలైన అకౌంట్లో పడుతుంది. ఎక్కువ భూమి ఉన్న వారికి అయితే పడదు. వారికి విడుదల వారిగా కొనసాగిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో. అయితే పెద్ద ఎత్తున కూడా భూమి ఉన్న రైతులకు చివరిలో నిధులు జమ చేసేది విధానం కారణంగా చాలామంది రైతుల పెట్టుబడి సాయం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. తాజా నిర్ణయంతో సమస్య చెక్కుబడింది. ఇక నుంచి తెలుగు విడతలోనే అన్ని అర్హత ఉన్నటువంటి అందరికీ ఒకేసారి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయనున్నారు. ప్రతి రైతుకు మొదటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలో వేయబడుతుందని చెప్పేసి. ఉదాహరణకు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో దాదాపు 1 ఎకరం వరకు వేస్తారు. మిగతా 4 ఎకరాల తర్వాత విడుదల అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇక షెడ్యూల్ వారీగా ఈ నెల 22వ తేదీన నర్మేటాలో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా రైతు భరోసా నిధులు అధికారికంగా విడుదల చేయబోతున్నారు. సుమారు ఎంతమంది అంటే అర్హులకు సంబంధించి 70 లక్షల మంది లబ్ధాన్ని చేకూరబోతుంది. ఇందులో వచ్చేసి ప్రభుత్వం 3,590 కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట. ఇక 20 రోజుల తర్వాత మరొక విడత, తర్వాత అలాగే ఏప్రిల్ నెలాఖరులో 3వ విడత డబ్బులు అనేది ఈసారి ఈ రకంగా నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఈ మార్పుల వల్ల రైతులు సకాలం పెట్టుబడి సహాయం అయితే అందుతుంది అంటున్నారు. సో రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఈ పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అయితే సకాలంలో ఇవ్వడం లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. నెల 22వ తారీఖు నుంచి మనకు డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా సంబంధించి ఈసారి నిధులు
18,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగిందనమాట. కొత్త పథకాలతో పాటు రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో యాసంగి సీజన్ సంబంధించి దరఖాస్తులకు ఈ నెల 25 వరకు గడువు అయితే ఉందన్నమాట కొత్తగా. అదేవిధంగా ఫిబ్రవరి 28 వరకు పాస్ పుస్తకాలు పొందిన అర్హులన్న అందరూ కూడా అర్హులు అవుతారు. సో ఏంటంటే గతంలో చాలామంది రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని చూసినా కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా దరఖాస్తు చేయవచ్చు. చాలామంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంక్ పాస్ పుస్తకంతో ఇతర జిరాక్స్ పత్రాలు ఇవ్వడంలో వల్ల ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఇక ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారనమాట. కొంతమంది గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు కాలేదనమాట. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం వినియోగించుకునేటువంటిలా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తుందన్నమాట. సమీప రైతు వేదికల్లో నమోదు చేసుకోవాలని సూచిస్తుంది. బ్యాంక్ ఖాతాలు ఇతర వివరాలలో మార్పులు చేర్పులు ఇక ఏఈఓల వద్ద సమర్పించేందుకు అవకాశం కల్పించడం జరిగిందనమాట. సో ఎందుకంటే గతంలో మాదిరిగానే ఈసారి ఏం చేశారంటే కొన్ని స్థలాలను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్ళు రప్పలు, గ్రానైట్ క్వారీలు తదితర ఉన్నాయి. ఇక కొంతమంది ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్ళు, మిల్లులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారం, రహదారులు, గోదాములు సంబంధించి కూడా నిర్మించారు. అటువంటి వారికి వచ్చాయి. ఇక రహదారులు వదిలిన భూమి సైతం రైతు భరోసా పైసలు పడ్డాయి అన్నమాట. కొంతమందికి వ్యవసాయానికి కాకుండా స్కూల్లో కూడా పడ్డాయి. అదేవిధంగా కాలువలకు కూడా వెళ్ళిన భూములకు సర్వే నెంబర్లు, రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా, పనికిరాని భూములకు కూడా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈసారి అలా కాకుండా ఎవరికైతే అర్హత ఉంటారో, ఎవరైతే అర్హత సాధించి ఉంటారో వారికి మాత్రమే ఈ పైసలు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వడానికి అయితే మొత్తం 3 విడతలు అయితే ప్రభుత్వం ప్లాన్ చేసిందనమాట. సో వీరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి అందరికీ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. గతం కంటే ముందుగానే 1 ఎకరం ఉన్న రైతులకు దాదాపు 100 ఎకరాలు ఉన్నా లేదంటే సాగు చేసిన నిజమైన లబ్ధిదారుల వారి సంఖ్య ఆధారంగా గుర్తించి వారికి పైసలు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటారు. కొంతమందికి మాత్రం ఏదైతే రైతు భరోసాలు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చిన వారికి కాస్త టైం బట్టి అవకాశాలు అయితే ఉందంటున్నారు. అదేవిధంగా పీఎం కిసాన్ పైసలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు, మాకు పైసలు పర్లేదంటున్నారు. ఒకవేళ మీకు డబ్బులు కనుక జమ కాకపోతే ఫస్ట్ అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళండి. అక్కడ బెనిఫిషియరీ రాష్ట్ర పైన క్లిక్ చేసి గ్రామం, పట్టణం, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అందులో మీకు పేరుంటే తప్పనిసరిగా వస్తుంది. ఒకవేళ అందులో పేరు లేకపోతే రాదు. కాబట్టి ఒకవేళ పేరున్నా రాకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ ఒకసారి చెక్ చేసుకోండి, అదే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. అలా కూడా రాకపోతే మీరు సమీపంలోని మీ సేవా సెంటర్లకు వెళ్ళండి, అదే ఈకేవైసీ కంప్లీట్ చేయండి. నూతనంగా వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే ఐడి ఉందో దాన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది యథావిధిగా అయితే అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది. ఇప్పుడు 22వ విడత మిస్ అయినా కానీ రానున్న 23వ విడతకు సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ నెలలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సంబంధించి ప్రభుత్వం ఇక 22వ తారీఖున గతంలో ఏదైతే 22 పీఎం కిసాన్ అన్నామో సేమ్ అదే డేట్ ప్రకారం 22వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 6,000 రూపాయలు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. చూడాలి మరి ఇప్పటివరకు కేటాయించిన నిధుల ప్రకారం ఆ రోజు వేస్తామంటున్నారు, కానీ కొంతమంది ఆ రోజు కూడా వేయకపోవచ్చు. తర్వాత ఎందుకంటే మార్చ్ చివరాఖరిని స్టార్ట్ చేసి ఏప్రిల్ వరకు కొనసాగిస్తారనే విధంగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే మొదటి విడతనే రైతులకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి దాదాపు 1 ఎకరం వరకు మాత్రమే ఇస్తారు, మిగతా ఇవ్వకపోవచ్చు అనే విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇప్పుడున్న బడ్జెట్కి అనుగుణంగా కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నట్లు అప్డేట్స్ సోషల్ మీడియాలో అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది. ఈసారి మాత్రం రైతులకు బడ్జెట్లో మాత్రం కేటాయించడం అయితే జరిగింది అంటున్నారు రైతు భరోసా.